నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. షర్మిల గారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అవి ఎవరి మీదకి, ఆ గురి ఎవరి మీద ఎక్కువగా ఉంది. దీంతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జగన్ గారు. సార్, షర్మిల గారు వచ్చినప్పటి నుంచి ఆవిడ విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొదటగా వైసీపీ మీద, అది పక్కన పెడితే టీడీపీ మీద అప్పుడప్పుడు, జనసేన అయితే అసలు విమర్శించలేదు. ఇంకోటి బీజేపీని కూడా ఆవిడ గట్టిగానే విమర్శిస్తున్నారు. అసలు బీజేపీ అక్కడ దాంట్లోనే లేదు, పోటీలో లేదు నిజానికి. కానీ దాన్ని కూడా జవసత్వాలు కూడా పూర్తిగా లేనటువంటి పార్టీని అంతగా విమర్శించిన ఆమె ఏంటనేది అర్థం కాదు. ఇంకా కొంతమంది బయట వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు, అంటే పాలిటిక్స్ పెద్దగా తెలియని వాళ్ళైతే అదేంటి షర్మిల గారు అలా మాట్లాడుతున్నారు, వైసీపీని అలా తిడుతున్నారు, జగన్ని అని అంటున్నారు. ఈ ఈ విషయాలు పక్కన పెట్టుకుంటే సార్, అసలు ఆవిడ వచ్చింది వైసీపీ టార్గెట్ కన్నా, అంటే పురంధరేశ్వరి గారు కూడా వైసీపీని ఎక్కువ విమర్శిస్తుండేవాళ్ళు. ఇప్పుడైతే షర్మిల గారు అన్ని మాటలు బీజేపీని అంటున్నా ఆవిడ ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏమీ అనడం లేదు. అంటే వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారా, లేకపోతే విడివిడిగానే ఉన్నారా? అంటే వీళ్ళందరి ఉమ్మడి శత్రువు ఎవరు? అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ. జగన్ గారు. కాబట్టి ఉమ్మడి శత్రువుని అందరూ టార్గెట్ చేస్తున్నారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే పాలసీ ప్రకారము పాలిటిక్స్ జరుగుతాయి. మీరు తెలంగాణలో కూడా బాగా గమనించండి. షర్మిల గారు కేసీఆర్, కేటీఆర్ మీద బాణాన్ని ఎక్కువపెట్టి అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శిస్తూ అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ని, బీజేపీని కూడా విమర్శించేవాళ్ళు. అయితే వీళ్ళు పెద్ద సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. సరే, ఆమె టార్గెట్ కేసీఆర్ కదా, మన టార్గెట్ కూడా కేసీఆరే. అప్పుడు ఉమ్మడి టార్గెట్ కేసీఆర్ అయినప్పుడు ఈమెను ఎందుకు మనం విమర్శించడము అన్నట్టుగా, అంటే ఈమె రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపరు అనే ఉద్దేశం కూడా కావచ్చు. లేదా ఎందుకు మనకు అనవసరంగా ఆమె తిట్టిందిలే అన్నట్టుగా ఉండడం ఒక పద్ధతి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ గేమ్ అప్లై అవుతా ఉంది. మీరు బాగా గమనిస్తే ఆమె తన విమర్శలు కానీ, తన ఏదో తిట్లు, శాపనార్థాలు కానీ మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, ఆమె తీవ్రంగా ఎవరిని తిడుతున్నారు అంటే, ఎవరి మీద విమర్శిస్తున్నారు అంటే అన్నగారి మీద విమర్శిస్తున్నారు. జగన్ ఆమె టార్గెట్, చంద్రబాబు నాయుడు ఆమె టార్గెట్ కాదు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని ఆమె ఏం సాధించాలి? చంద్రబాబు నాయుడు నుంచి ఆమె ఏం సీట్లు లాక్కోలేదు కదా. కాబట్టి జగన్ గారిని అధికారంలో నుంచి దించడం అనేది వీళ్ళ ఉమ్మడి టార్గెట్. అంటే వీళ్ళందరి లక్ష్యము ఒకటే. జగన్ గారు చెప్పినట్టు కురుక్షేత్ర యుద్ధము అనుకుంటే ఆయన అభిమన్యుడు, అర్జునుడు రేపటి ఎన్నికలు తేలుతాయి, అసలు రిజల్ట్ ఏందనేది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, చంద్రబాబు నాయుడు గారిని ఆమె ఊరికే అట్లా తిట్టాలంటే ఏదో ఒకటి అనాలంటే అంటారు. చంద్రబాబు నాయుడు కూడా ఏమనరు, గమనించండి. ఏమనకుండా ఏందా వాళ్ళ అన్న చెల్లెలు కొట్లాడుకుంటే నాకేం సంబంధము, ఆమె కాంగ్రెస్లో చేరితే నాకేం సంబంధము, మీ ఇంటి గోల ఇది అన్నట్టుగా మాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద కీ అలయన్స్ పార్ట్నర్ టీడీపీతో. కాబట్టి ఆమె విమర్శించాలంటే పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాలి. ఒక ఆయన వచ్చాడు, సినిమాల్లో ఏదో వేషాలు వేసుకొని హీరో అనుకుంటూ వచ్చాడు. ఒకవేళ వైసీపీలో ఉంటే ఇవన్నీ మాట్లాడి ఉండేవాళ్ళు, ఆమె గతంలో మాట్లాడారు కూడా. ఇప్పుడు ఏమిటంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆమె టార్గెట్ కానే కాదు. కాబట్టి జనసేనని ఆమె ఏమీ అనరు. ఒకవేళ అన్న పవన్ కళ్యాణ్ అయితే నేరుగా షర్మిల గారిని ఏమీ అనరు. ఒక మహా అయితే షర్మిల గారు వచ్చి ఏదో మనల్ని కూడా అంటున్నారు అంటే అన్నివ్వండి, పాపం ఆమెకి ఏదో ఫ్రస్ట్రేషన్ అన్నట్టుగా ఒక 2 వాక్యాలతో ముగిస్తాడు తప్ప ఆమెని టార్గెట్ చేసుకుని జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా మాట్లాడరు. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన ఏ నాయకులు మాట్లాడరు. ఏం మాట్లాడతారు? షర్మిల గారికి అనుకూలంగా మాట్లాడతారు. చూసారా, చెల్లి కూడా అన్నం తిడుతూ ఉన్నారు, ఇక దాన్ని బట్టి జగన్ని మీరే అంచనా వేసుకోండి అన్నట్టుగా మాట్లాడతారు. దానితోడు ఈరోజు ఆయన అయ్యన్న పాత్రుడు, షర్మిల గారి ప్రాణాలకే ప్రమాదం ఉంది, ఆమెకు సెక్యూరిటీ కల్పించాలా అనే ఒక వాక్యం కూడా వదిలేశాడు. అంటే ఒకవేళ ఆమెకి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని కూడా జగన్ గారి మీద తోసేయడానికి అనమాట. అందువల్ల జగన్ గారు చేయాల్సింది ఏమిటంటే వీళ్ళందరికీ కూడా టైట్ సెక్యూరిటీ కల్పించాలి. ఆయన ఏదో అమాయకంగా ఎవరో సలహాలు ఇస్తే ఆ బొమ్మలు పెట్టి పిడిగుద్దులు గుద్దిచ్చారేమన్నా అట్లా పిచ్చి ట్రిక్స్ కాకుండా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళందరికీ గట్టి పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. షర్మిల గారితో సహా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే సెక్యూరిటీ అనేది అవసరం. ఎందుకంటే ఎవరు చేసినా పొరపాటున నిన్న చంద్రబాబు నాయుడు గారు పొరపాటున డయాస్ మీద నుంచి కిందికి పడినా అదంతా కూడా అక్కడ వైసీపీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల రూపంలో చేరుకొని ఇదంతా కుట్ర చేశారని తెల్లారేసరికి మారుమోగిపోయేది. జస్ట్ ఆయన స్లిప్ అయ్యారు, వెంటనే సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి గట్టిగా చుట్టూ నిలబడ్డారు కాబట్టి సేఫ్ సైడ్. కానీ
లేదంటే అది జగన్ మీద దోషిస్తూ ఉండేవాళ్ళు. పోలీసులు పట్టించుకోలేదు, పోలీసులు డయాస్ దగ్గర లేరు, పోలీసులు ఇలా అంటే మామూలుగానే పెద్ద నాయకులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు అతి చేయడము, తొక్కిసలాట చేయడము, ఆ డయాస్లో శక్తికి మించి చేరుకొని దాన్ని కూలిపోయేలా చేయడం, ఇవన్నీ ఎన్నోసార్లు జరిగాయి. అంటే పెద్దగా దెబ్బలు తగలలేదు, సేఫ్ సైడ్ అయ్యారు. కానీ తెలుగుదేశం సభల్లో కూడా 1-2 సార్లు జరిగాయి, చిన్న చిన్న సభల్లో. కాబట్టి ఇప్పుడు షర్మిల గారి టార్గెట్ జగన్ గారు కాబట్టి పురంధేశ్వరి గారు ఎందుకు మాట్లాడరు అంటే, ఒకవేళ మాట్లాడినా ఏదో నామకే వస్తే మాడతారు. బీజేపీని ఈమె ఎందుకు టార్గెట్ చేశారంటే, ఈమె టార్గెట్ బీజేపీ కాదు, చాలా స్పష్టంగా ఈమె టార్గెట్ కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ ఈమె టార్గెట్ బీజేపీ కాదు. ఎందుకు బీజేపీ కాదు అంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏమీ బలం లేదు, ఆ పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు, ఊరికే ఉంటుంది అంతే. అయితే సెంట్రల్లో మోదీ అనే ఆయన జగన్ గారికి చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి, ఈ సపోర్టింగ్ సిస్టమ్ ఉందే, ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం కోసం, అంటే మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు జగన్ వెంట సాలిడ్గా మెజారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఈయన బీజేపీకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటాడు, ఇతను బీజేపీ మనిషి అని ఒక తీవ్రమైన ప్రచారం చేయడం వల్ల వాళ్ళలో కొంత అనుమానాలు రేకెత్తించడం, ఆ ఓట్ బ్యాంక్ని కన్ఫ్యూజ్ చేసి కొంత డిస్టర్బ్ చేసి, ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్తుంది కన్ఫ్యూజ్ అయితే? మళ్ళీ టీడీపీకి వెళ్తుంది, కాంగ్రెస్కి అయితే రాదు. అది ఎందుకు రాదు అంటే, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర, షర్మిల గారు ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా అది జగన్ గారికి నష్టం చేకూరి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత లాభం చేకూరే దిశగా ప్రయాణం చేస్తుందే తప్ప, ఆమె పొలిటికల్ జర్నీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే, ఇప్పుడున్న ఎలక్షన్ సినేరియోలో ఆమె పొలిటికల్ జర్నీ తెలుగుదేశానికి లాభం చేకూరుస్తుందే తప్ప కాంగ్రెస్కి ఏ రకమైన లాభం లేదు. కాబట్టి ఆమె అందరి టార్గెట్ జగనే కాబట్టి జగన్ మీద ఆమె గట్టిగా దృష్టి పెట్టారు. బీజేపీ టార్గెట్ చేయడంలో లక్ష్యం ఏంటంటే, ఈయన కూడా హిందుత్వనే, ఈయన కూడా హిందుత్వ ఎజెండానే, ఈయన కూడా ఏం మైనారిటీలకు ఏం రక్షణ కల్పించడు, మణిపూర్లో క్రిస్టియన్ల మీద అన్ని దాడులు జరిగితే ఒక్కరోజు కూడా నోరెత్తలేదు ఈయన, బీజేపీ ఎలా చెప్తే అలా తల ఊపుతాడు, ఈయన కేసుల భయం ఉంది, అందువల్ల ఈయన ఇలా చేస్తాడు అనేది ఒకటి పిక్చర్ తీసుకుపోవడం అనేది ఆమె ఉద్దేశం. ఈ పిక్చర్ తీసుకుపోవడంలో ఈ 2 నెలలు ఆమె తీవ్రంగా కృషి చేస్తారు. ఇక్కడతో ఆగరు ఆమె, ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి, చాలా చాలా విషయాలు బయటికి వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. కానీ సార్, చాలామంది విశ్లేషణల్లో ఇది రావడం కూడా మంచి పని అయింది, అది కూడా జగన్కే లాభము అని చాలామంది అంటున్నారు కదా. మరి అది గమనించుకునైనా ఇంకేమన్నా మార్పులు చేస్తారంటారా? ఇది జగన్ గారికి లాభము అని కరెక్ట్గా మనం చెప్పనలేము. కరెక్టే. పైకి కనిపిస్తున్న పిక్చర్ ఏమిటంటే, జగన్ గారికి నష్టం చేకూర్చే దిశగా షర్మిల గారు ప్రయాణం చేస్తున్నారు. ఆ ఇంట్లో జరిగిన విషయాలు కానీ, ఆ కుటుంబాన్ని కానీ రచ్చకీడ్చడం ద్వారా ఏవేవో కొత్త కొత్త విషయాలన్నీ వస్తున్నాయి కదా. ఈ షర్మిల ముఖ్యమంత్రి కావాలని కోరుకుందని, ఇట్లేదు అనిల్ వెళ్ళారని, సోనియా గాంధీని కలిశారని, ఇవన్నీ కూడా మనకి ఏనాడు తెలియదు. కాబట్టి షర్మిల గారు నోరు విప్పే కొద్దీ కొత్త కొత్త విషయాలు, ఏం జరిగింది బిట్వీన్ ద లైన్స్, ఆ ఇంట్లో ఏం జరిగింది అని కొత్త కొత్త విషయాలు ఆమె చెప్తారు. అందులో నిజాలు ఎంత, అబద్ధాలు ఎంత ఎవరికీ తెలియదు. మళ్ళీ ఇటువైపు నుంచి, జగన్ గారి వైపు నుంచి దాన్ని ఖండించడము, ఇంకోటో ఏదో జరిగితే తప్ప అది వాస్తవమా కాదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే అది వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అది. కాబట్టి ఇప్పుడు ఆమె మొత్తంగా బయటకు వస్తారు. ఎందుకు బయటకు వస్తారంటే, తనకి అన్యాయం జరిగింది అంటారు. ఏ రకమైన అన్యాయం జరిగిందంటే మళ్ళీ ఆమె జస్టిఫై చేయలేరు దాన్ని. మీకు ఏమిటి కావాలి? ఆస్తిలో వాటాలో తేడాలు వచ్చాయా, లేదా రాజకీయ అధికారములు ఆయన ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టారా? ఈ 2 కూడా ప్రజలకు సంబంధించినవి కాదు కదా. మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రజల కోసం నేను వచ్చాను, వైఎస్ఆర్ ఆశయాలను ఆయన నాశనం చేస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు వస్తున్నాను ప్రజల్లోకి అంటున్నారు. కానీ వైఎస్ఆర్ ఆశయాలను ఆయన నాశనం చేసే మాట నిజమైతే మీరు 3-4 ఏళ్ళ క్రితమే వచ్చి ఉండాలి. మీరు తెలంగాణకి ఎందుకు వెళ్ళారంటే, అన్నను బెదిరించడానికి వెళ్ళారు. నేను అనుకుంటే ఏమైనా చేయగలను, బీ కేర్ఫుల్ అని ఒక శాంపుల్ డోస్ వదిలారు. సరే, అక్కడ ఆమె విఫలమయ్యారు. ఆమె అంటారు, నేను కేసీఆర్ని దించడంలో నా పాత్ర కూడా ప్రధాన పాత్ర అంటారు. కానీ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకురాలకి, ఒక రాజకీయ పార్టీకి గీట్రాయి ఏమంటే, ఎన్నికల్లో పోటీ చేసి, ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేసి మీ ఓట్ల శాతం ఎంత, మీరు ఎన్ని సీట్లు గెలిచారు అనే దాన్ని బట్టే మీ గీట్రాయి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఈరోజు పెద్ద, అంటే తెలుగుదేశాన్ని డిమాండ్ చేసి మెడలు వంచి సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు లేదంటే, గత ఎన్నికల్లో ఆయనకు ఎన్నో కొన్ని ఓట్లు వచ్చాయి కానీ సీట్లు రాలేదు.
ఆ ఓట్ల శాతం ఎంతో కొంత ఉంది కాబట్టే ఆయన కనీసం మోదీ వీళ్ళందరూ పలకరిస్తున్నారు. అట్ట కాకుండా పూర్తిగా జీరో ఉండింది అనుకోండి, ఆయన ఎవరు పట్టించుకోరు. అంటే జనంలో గుర్తింపు లేని నాయకులను ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ వల్ల ఏమిటి ప్రయోజనము? ఇప్పుడు షర్మిల గారైనా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోవడము, లేదంటే ఓడిపోవడం ఇవన్నీ జరిగితే రేపు ఆమెకు కూడా ఇబ్బందే. ఏమ్మా ఇన్ని మాటలు మాట్లాడినావు, మరి కాంగ్రెస్కి ఏం ప్రాణం పోసావు నువ్వు అంటే అవి ఏం చెప్తారు? లేదు లేదు నేను మా అన్నం దించడానికే వచ్చాను, నా పని అయిపోయిందనో లేదా మా అన్న గెలిచాడనో ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఆయన గెలుపో ఓటమో ఒకటి తేలుతుంది కదా. గెలిస్తే మా అన్న ఇంకెవరు ఏం చేయలేరు అన్నట్టుగా ఆమె తప్పుకుంటారు, నిష్క్రమిస్తారు. ఓడితే ఇదంతా నేను ఈ రంగంలోకి రావడం వల్లే వీళ్ళందరికీ బలం వచ్చింది, అందుకని మా అన్నను నేను ఓడించాను అని చెప్తారు ఆమె. ఇంకా షర్మిల గారి పార్టీలోకి పెద్ద నాయకులు ఎవరైనా వచ్చి స్టార్ క్యాంపెయినర్లుగా రాబోతున్నారంటారా? ఎవరు రారు. కాంగ్రెస్లోకి ఎవరు వస్తారు? చిరంజీవి గారు వస్తారని ఏదో పుకారు పుట్టించారు, కానీ అది జరగదు. ఒకటి, కాంగ్రెస్లో ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళలేక తెలుగుదేశంలోకి వెళ్ళలేక ఉన్నటువంటి నాయకులు ఉన్నారే, రఘువీరారెడ్డి గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎలాగూ ఉంటారు కాంగ్రెస్ ఓల్డ్ నాయకత్వం. కొత్తగా ఆ పార్టీలో షర్మిల గారిని నమ్మి చేరే వాళ్ళు ఎవరో చిన్న చిన్న చోటా నాయకులు ఉంటారే కానీ స్టార్ క్యాంపెయినర్లు అయితే మాత్రం ఉండరు, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకు చాలా ఇప్పుడు ఈ రాజకీయాలు ఇప్పుడు ప్రయోజనంతో ముడిపడి ఉంటాయి. అంటే మన కెరీర్ ఉంది, మన భవిష్యత్తు ఉంది అనుకుంటే కొంతమంది వచ్చి ఆ పార్టీ తరఫున పనిచేసి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని యుద్ధం చేస్తారు. కానీ ఏమీ లేదు, ప్రయోజనం లేదు, ఊరికే మనకి డబ్బులు పోతాయి, టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఎవరు రారు. పైగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా డిస్కనెక్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్తో. కొత్తగా వచ్చిన జనరేషన్కి ఇందిరాగాంధీ అను వీళ్ళంతా తెలియదు. వాళ్ళు రాహుల్ గాంధీ అనే అతను మాత్రం తెలుసు వాళ్ళకి. కాంగ్రెస్కి ఒక చరిత్ర ఉందని, దాన్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూల్ చేసిందని వాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు 25 ఏళ్ళు 18 ఏళ్ళు వయసు ఉన్న పిల్లలకి ఎలా తెలుస్తుంది కాంగ్రెస్ చరిత్ర? సార్, షర్మిల గారు కడపలో పోటీ చేస్తారని, ఆవిడతో సునీత గారు కూడా కలుస్తారని ఒక టాక్ నడుస్తుంది. ఇది జరిగితే ఎలా ఉంటుంది? జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆహా. ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే సునీత గారికి ముందు నుంచి జగన్ గారి పట్ల ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆమెకు విభేదాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా షర్మిల గారు పులివెందుల్లో కానీ లేదా సునీత గారు కడప ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళు ప్రధాన ఎజెండా ఏమవుతుందంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనే దాని ఆధారంగా అక్కడ ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ పోతాయి. బీజేపీ, ఇంకోటి, తెలుగుదేశమా, జనసేన ఇవన్నీ పోయి సింగిల్ పాయింట్ ఏమొస్తుందంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అక్కడున్న జనంలో జగన్ పట్ల వ్యతిరేకత ఏదో ఒకటి తీసుకొచ్చి తాము గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అయితే ఈ గేమ్లో ఏం జరుగుతుందంటే రేపు తెలుగుదేశము జనసేన అలయన్స్ ఒక వీక్ అభ్యర్థిని అక్కడ నిలబెట్టడం కానీ కావాలని అట్లా ఎన్నోసార్లు జరిగాయి. లేదా అసలు అభ్యర్థినే ఉపసంహరించుకొని మాకు కావాల్సిందంటే వీళ్ళు ఉమ్మడి ఎజెండా ఏమిటి? జగన్ అధికారంలో నుంచి దిగడం. కాబట్టి మాకు కావాల్సింది జగన్ అధికారంలోకి దింపడం కోసమే. కాబట్టి చెల్లే వ్యతిరేకంగా పోటీ చేస్తానంటున్నప్పుడు మేము అభ్యర్థిని పెట్టడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు ఏదో మోరల్ లాజిక్ ఏదో చెప్తారు. ఎప్పటికప్పుడు ఆయన ఒక లాజిక్ని క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆ లాజిక్ ఆధారంగా మేము అభ్యర్థిని పెట్టడం లేదు అంటాడు ఆయన. ఇది కూడా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా ఈ గేమ్లో జగన్ని దించడం అనేది వీళ్ళ ఎజెండా, అందరి ఎజెండా. ఎలాగైనా మన సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కాబట్టి మనం ఈసారి అధికారంలోకి వస్తాము అనే ఒక ధీమా. ఆ ధీమా ఏమిటో అదంతా మనకి ఇప్పటికీ కన్ఫ్యూజనే ఉంది. ఆయన అంత ధీమాగా ఎలా ఉన్నారు ఏమిటి అనేది. కాబట్టి ఆ ధీమా, ఆయన నమ్ముకున్న సంక్షేమ పథకాల ఓటర్లు వీళ్ళందరూ ఆయన్ని ఒడ్డెక్కిస్తారా? అందరూ అనేక విమర్శలు, ఆరోపణలు, నిజానిజాల సంగతి పక్కన పెడితే అందరూ ఒకేసారి చుట్టుముట్టేశారు. అందరూ చుట్టుముట్టినప్పుడు ఆ పార్టీ ఇవన్నిటినీ తట్టుకొని, ఆ పార్టీ మీన్స్ జగనే, జగన్ ఆ పార్టీలో నాయకులందరినీ మార్చేస్తున్నాడు. కాబట్టి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతున్నది ఏమిటంటే వైసీపీ అంటే జగనే. జగన్ను చూసి ఓటేసే వాళ్ళ శాతం ఆధారంగానే ఆ పార్టీ అధికారంలోకి రావడమా రాకపోవడమో జరుగుతుంది ఈసారి. కాబట్టి ఈ ఉమ్మడి శత్రువుని వీళ్ళందరూ కలిసి గెలుస్తారా, లేదా సంక్షేమ పథకాలనే ఒక ఆయుధంతో వీళ్ళందరినీ, మామూలుగా అర్జునుడి చేతిలో ఏదో గాంధీవం ఉందంటారు కదా, అలాంటి గాంధీవం ఏదైనా సంక్షేమ పథకాల పేరుతో ఆయన పెట్టుకొని ఒక బాణంతో వీళ్ళందరినీ ఫినిష్ చేస్తాడా, లేదా ఆయనకు పద్మవ్యూహ రహస్యం తెలియకుండా అభిమన్యుడు ఎలాగైతే ఇరుక్కుపోయాడో అలా ఇరుక్కుపోతాడా? ఇదంతా 2 నెలల కాలం నిర్ణయిస్తుంది. ఓకే సార్.
చూద్దాం మరి. షర్మిల గారు ఇంతగా విమర్శించి ఎన్ని ఓట్ల మేరకు ఆవిడ తేల్చగలుగుతారు అనేది, ఎవరికి లాభం చేకూరుస్తారు. లాభం తెలుగుదేశానికే. ఉమ్, ఆమెకేం ఓట్లు రావు. అవును. ఆమెకు ఓట్లు ఎవరు వేయాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన మద్దతుదారులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెను అభిమానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, కాంగ్రెస్ పాత ఓటర్లు ఎవరైనా ఇంకా ఉంటే ఉమ్, వాళ్ళు వేస్తారు తప్ప ఆమెకి ఒక్కసారిగా ఇప్పుడు నాయకత్వ స్టేటస్ వచ్చి ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి ఈ ఎన్నికల్లో అయితే లేదు. ఉమ్. ఇంకొక 5 ఏళ్ళు ఆమె పోరాడితే ఆ తర్వాత అప్పుడు చెప్పలేము. చూడొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.